ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. ఫకీరు మాన్యం మార్కండేయ నది. మాలకొండ నుండి మొగలిచెర్లకు వచ్చే దారులు, ఇతర పల్లెలకు వెళ్లే దారులు కొన్ని ఉన్నాయి. ఆ అడ్డదారుల్లో ఆయా ఊర్లు చేరుకుంటుంటారు జనం. రమణయ్య కూడా ఆ అడ్డదారిలో బండి దిగి తమ ఊరు వెళ్ళిపోయాడు. బండిలో శ్రీవారు, నేను, స్వామివారు, మా చిన్నత్తగారు ఇంటికి చేరుకున్నాం. బండి దిగగానే స్వామివారికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చాను చెంబుతో. ఆయన కాళ్ళు కడుక్కొని తన తుండు గుడ్డతో శుభ్రంగా తుడుచుకుని మా ఇంటి వాకిలి గుమ్మం వద్దకు వచ్చారు. మా దంపతులకు లోపల దడగానే ఉన్నది. తరచులోగా మా అత్తగారు ఆ సన్యాసితో అబ్బాయిని ఎక్కువగా కలుసుకోనివ్వకు, ఏ మత్తుమందో ఏ బోధో చేసి సంసారం నుండి వేరు చేస్తాడేమోనని అంటుండేవారు నాతో. ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చాడని తెలిసి ఆయన గారిని ఏమి కేకలేస్తుందోననిపించింది. కానీ ఆవిడ మెల్లగా నడిచి వచ్చి స్వామివారిని చూచి ఒక్కసారిగా అవాక్కైపోయినట్లు నిల్చుండిపోయారు. అంతేకాదు 2 చేతులు జోడించి, స్వామి మీరు వచ్చారా? మిమ్మల్ని ఎలా చూడగలనా అనుకున్నాను. ఈరోజు ఎందుకో చాలా మార్లు అంది. ఆ స్వామివారి సంగతేమో కానీ మా దంపతులం ఆశ్చర్యపోయాం. స్వామివారు మాత్రం ఎప్పట్లాగానే వేన్నెలలా త్రుళ్ళిపడేటట్లు నవ్వి, అమ్మా ఆరోగ్యం నెమ్మదిగా ఉందా అని పలకరించి లోపలికి వచ్చారు. మా అత్తగారు ఎంతో సంతోషంగా, అమ్మాయి స్వామివారికి ఏం కావాలో జాగ్రత్తగా చూడండి తల్లి, నువ్వు శ్రీధరుడును నేను మా చెల్లెలు కూర్చొని ఉంటాం, మాకేం తొందర లేదు అన్నారు. స్వామివారు మరలా అలాగే వెన్నెల చిందినట్లు నవ్వి, నాకేం అవసరం లేదమ్మా, స్నానం చేస్తాను, ధ్యానం చేసుకుంటాను, 1 గ్లాసు పాలు తాగుతాను అంతే అన్నారు. స్వామివారికి పెరట్లో బావి దగ్గర నీళ్లు చేది బకెట్లలో పెట్టాను. ఆయన స్నానం చేస్తూ మా శ్రీవారితో అన్నారు, ఆగ్నేయమూలగా ఈ బావి ఉండకూడదు అని అన్నారు. మా అప్పగారికి అంటే తండ్రి గారికి వాస్తు వగైరాల నియమాల మీద నమ్మకం లేదు. పూజలు జపాలు వాస్తు ఆస్తికత ఆయనకిష్టం లేదు అని. అలాగా అయితే కాలమే దిద్దుతుందిలేండి అన్నారు స్వామివారు నవ్వుతూ. స్నానం చేశాక స్వామివారు మా ఇంకో అవుట్ హౌస్, మేమిద్దరం పడుకునే ఇల్లులో మా మంచాలలో ఒకటి ఇంట్లోకి తెప్పించి మరో మంచం మీద కొత్త కొర తాను ఒకటి పరిచి కూర్చోమన్నాము. ఆయన ఆ కొర మీద ఒక జింక చర్మం దావళిపరుచుకొని ధ్యానంలో మునిగిపోయారు. నేను ఇంట్లో పనులు పూర్తి చేసుకుని స్వామివారికి 1 గ్లాసు పాలు శ్రీవారి వెంట పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాను. స్వామివారి నిశ్చల ధ్యానంలో ఉండిపోయారు. ఆ రాత్రి మరునాడు ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ చూచుకొని శ్రీవారు, నేను, స్వామివారు మరలా మా బండిలో మా గ్రామానికి దక్షిణం వైపు ఉన్న మా పొలం వద్దకు వెళ్ళాము. నిజానికి అది పొలం అనే కంటే రేగు చెట్ల అడవి అనవచ్చును. సంస్కృతంలో చెప్పాలంటే బద్రికావనం. చిక్కగా తెగ బలిసిపోయిన రేగు చెట్లు, ఇతర ముళ్ళ పొదలు, ఓబ చెత్తతో నిండి ఉబముళ్ళు వెదజల్లే ఊద చెట్లు, ఎక్కడికక్కడే పశువుల కాపర్లు ఏర్పరిచిన కాలిబాటలు, చెప్పులు లేకుండా కాళ్ళు క్రింద పెడితే ముళ్ళు గులకరాళ్ళు పాదాల్ని కోసేటట్టుండే నేల అది. దాని పేరు ఫకీర్ సాహెబ్ మాన్యం. ఎన్నో తరాల క్రితం ఎవరో ఫకీరు అమ్ముకొని వెళ్ళిన భూమి ఇది. అయితే ఎర్రనేల ఊరికి సుమారు 2 మైళ్ళ దూరం బాగా మిట్ట పొలం. ఈ భూమి మరో భూమి చూద్దామనుకున్నాం. స్వామివారు ఎక్కడ కోరుకుంటారోనని ఈ పొలం చూడగానే స్వామిగారి కళ్ళు సంతోషంగా మెరిచాయి. ఆ ముళ్ళ పొదల్లో ఆయన గారికి ఏం గోచరించిందో మాకైతే అర్థం కాలేదు. కానీ పసి పిల్లవాడిలా కేరింతలు కొడుతూ, ఇదే భూమి, ఇదే భూమి, ఇది పవిత్రమైన భూమి, ఇక్కడ మాకు ఈశ్వర సాక్షాత్కారం అయ్యింది, అవునా, ఇదే నా తపస్సుకు అనువైనది అన్నారు. మాకేమీ అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాక ఒక మహాద్భుత శివలింగం ఈ పొలంలోనే దొరికి దానికి ప్రస్తుతం మా ఇంట పూజాపీఠంలో ఉన్న విషయం గుర్తొచ్చింది. ఆ తర్వాత మేమంతా మా పొలానికి దక్షిణంగా ఉన్న మార్కండేయ నది, ప్రస్తుతం మన్నేరుగా నామాంతరం చెంది ఉన్న ఏ వద్దకు వెళ్ళాము. స్వామివారు మన్నేటిలో పసి పిల్లవాడిలా కేరింతలు కొడుతూ స్నానం చేశారు. ఇది మార్కండేయ నది, అది ఫకీరు భూమి. ఫకీరు అంటే సాధువు అని అర్థం. నా తపస్సు ఇక్కడే కొనసాగుతుంది. ఇది మహాపుణ్యక్షేత్రమవుతుంది. మీరు ఈ ప్రదేశంలో బావి త్రవ్వించండి, ఈ తర్వాత మందిర నిర్మాణం జరుగుతుంది అన్నారు స్వామివారు.
మా పొలంలో ఒక ప్రదేశంలో నిల్చొని బావి స్థలంలో త్రవించమని చెబితే ఈ పొలంలో జలపడదేమో అన్నారు. శ్రీవారు స్వామివారు నవ్వి, పాతాళగంగ అయినా పైకి వస్తుంది, మీరు పని ప్రారంభించండి త్వరగా అన్నారు. తిరిగి అందరం బండిలో ఇంటికి వచ్చాం. స్వామివారికి నేను చేసిన కూర, పులుసు, పచ్చడి, పాయసం అన్నీ వడ్డించి అభికరించాను. పద్ధతి ప్రకారం కానీ ఆశ్చర్యం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.